ఓపీఎస్ కావాలని ఉద్యోగులు అంటుంటే సిపిఎస్ రన్ అవుతున్నటువంటి వేళ జీపీఎస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని కాదన్నటువంటి వాళ్ళు ఏమీ తేల్చలేదు. ఈలోపు కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ తీసుకొస్తున్నటువంటి వేళ అసలు ఏంటి ఈ యూపీఎస్ అన్నటువంటి దానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడున్న ఎన్పిఎస్ పథకంలో రిటైర్మెంట్ తర్వాత ఫిక్స్డ్ పెన్షన్ రాదు అనే ఆందోళనకి చెక్ పెడుతూ 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను చివరి జీతంలో 50% ఖచ్చితంగా పెన్షన్గా ఇచ్చే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో దేనికైనా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఎన్పిఎస్ చందాదారులు కూడా యూపీఎస్కి మారే వెసులుబాటు కూడా ఉంటుంది. యూపీఎస్లో ముఖ్యాంశాలు: హామీ ఇవ్వబడిన ఖచ్చితమైన 50% పూర్తి పెన్షన్ కోసం 25 సంవత్సరాల కనీస సర్వీస్ చేసి ఉండాలి. పెన్షన్ కోసం కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. 10 నుండి 25 సంవత్సరాల మధ్య సర్వీస్ చేసిన వారికి ప్రపోర్షనేట్గా పెన్షన్ ఇస్తారు. సూపర్ యాన్యుయేషన్ ముందు 12 నెలల్లో తీసుకున్న సగటు ప్రాథమిక వేతనంలో 50% పెన్షన్గా ఇస్తారు. అదే సందర్భంలో పెన్షనర్ మరణానికి ముందు చివరిగా తీసుకున్న పెన్షన్లో 60% పెన్షన్ ఖచ్చితంగా కుటుంబ పెన్షన్గా ఇస్తారు. కనీసం 10 సంవత్సరాల సర్వీస్ తర్వాత సూపర్ యాన్యుయేషన్ మీద నెలకు కనీస పెన్షన్ 10,000 రూపాయలు హామీ ఇవ్వబడుతుంది. హామీ ఇవ్వబడిన పెన్షన్ మీద, కుటుంబ పెన్షన్ మీద మరియు హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్ మీద సర్వీస్లో ఉన్న ఉద్యోగుల్లాగే పారిశ్రామిక కార్మికులకు AICPIW ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా డియర్నెస్ అలవెన్స్ DA ఇస్తారు. అలాగే పూర్తయినటువంటి ప్రతి 6 నెలల సర్వీస్కి విరమణ తేదీ వరకు నెలవారీ వేతనంలో 1/10 10వ వంతు పే ప్లస్ DA మొత్తాన్ని గ్రాట్యుటీకి అదనంగా సూపర్ యాన్యుయేషన్లో ఒకేసారి మొత్తం చెల్లింపు చేస్తారు. ఈ చెల్లింపు హామీ ఇవ్వబడిన 50% పెన్షన్ పరిమాణాన్ని తగ్గించదు. PM మోడీ కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ అధ్యక్షత చేసిన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ సంస్థలు మరియు దాదాపు అన్ని రాష్ట్రాలతో 100కు పైగా సమావేశాలు నిర్వహించింది. ఆ కమిటీ సూచనల మేరకు ఈ యూపీఎస్ పెన్షన్ పథకం అమలు చేశారు. అసలు పాత పెన్షన్ స్కీమ్ ఏంటి? దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి తమ చివరి జీతంలో 50% ఖచ్చితంగా పెన్షన్, అలాగే సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులలాగే దాని మీద DA కూడా ఇస్తున్నారు. ఈ డబ్బులు పూర్తిగా కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో నుంచి మాత్రమే చెల్లించేవాళ్ళు. దీనికోసం ప్రత్యేక పెన్షన్ నిధి అంటూ లేదు. దీనివల్ల కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఈ పెన్షన్ల ఖర్చు పెరిగిపోతుండేది. అంటే ఓపీఎస్ అనమాట. ఉదాహరణకి చెప్పాలంటే 1991లో కేంద్ర బడ్జెట్లో పెన్షన్ల ఖర్చు సుమారు 3,300 కోట్లు అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ ఖర్చు మరో 3,100 కోట్లు ఉండేది. అది 2021కి వచ్చేసరికి పెన్షన్ ఖర్చు 1,91,000 కోట్లు అయితే రాష్ట్ర పెన్షన్ల ఖర్చు 3,86,000 కోట్లు. ఇది ముందుగానే ఊహించిన వాజ్పేయి ప్రభుత్వం 2004లో ఈ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి కొత్తగా సర్వీస్లో జాయిన్ అయ్యే ఉద్యోగులు జీతంలో 10%, అట్లాగే ప్రభుత్వం తన వాటాగా 10% కలిపి 2021 నుండి దీన్ని 14% చేశారు. పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ డబ్బులు ఉద్యోగం కోరుకున్నంటే ఎక్కువ రిస్క్ లేదా తక్కువ రిస్క్ ఫండ్స్లో పెట్టి వాటి మీద వచ్చే ఆదాయం పెన్షన్గా చెల్లిస్తారు. దీన్నే ఎన్పిఎస్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. అయితే ఈ ఎన్పిఎస్ స్కీమ్లో రిటైర్ అయిన తర్వాత తమకు పాత ఉద్యోగస్తులాగా 50% పెన్షన్ ఖచ్చితంగా రాదు అనే భయం ఉద్యోగస్తులో ఉండి దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 2004 ఎన్నికలప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ మీద ఉద్యోగులు రెచ్చగొట్టిన కాంగ్రెస్ తమ 2004-14 సంవత్సరాల మధ్య పాలనా కాలంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ గురించి అసలు మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్కి ఈ ఓపీఎస్ని మళ్ళీ పెడితే వచ్చే ఆర్థిక ఇబ్బందులు తెలుసు. కానీ 2014 ఎన్నికల్లో ఓడినప్పటి నుండి మళ్ళీ పెన్షన్ల మీద ఉద్యోగస్తులు రెచ్చగొట్టడం మొదలుపెట్టి అప్పటి భారీ లోటు బడ్జెట్స్ ఉన్న తాము పరిపాలిస్తున్న 1-2 రాష్ట్రాల్లో ఏ ఆర్థిక బాధ్యత ప్రణాళిక లేకుండా ఈ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించింది. అందుకే ఈ విషయంలో శాశ్వత పరిష్కారానికి మోడీ పాత పెన్షన్ విధానం ప్లస్ ఎన్పిఎస్ కలబోతగా యూనిఫైడ్ పెన్షన్ విధానం తీసుకొచ్చింది. ఈ యూపీఎస్ వల్ల పాత పెన్షన్ విధానంలో ఉన్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో మొత్తం ఖర్చు ఉండదు. ప్రత్యేక పెన్షన్ ఫండ్ నుండి దాని మీద వచ్చే వడ్డీలు ఆదాయాల నుండి పెన్షన్లు చెల్లిస్తారు. ఎప్పుడైనా హామీ ఇచ్చిన 50% పెన్షన్ చెల్లించడానికి ఫండ్స్ మీద వచ్చిన ఆదాయం చాలకపోతే అంతమేర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తే సరిపోతుంది. మోడీ ప్రభుత్వం తెచ్చిన యూపీఎస్ పెన్షన్ స్కీమ్ అటు ఉద్యోగులకి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాభంగా ఉంటుంది.